ఒత్తిడి పెరిగింది. అదేమి పర్సనల్గా ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళ పర్సనల్ పనులు ఏమి చేయమని చెప్పట్లా, కానీ ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి పనులు కొన్ని ఒత్తిళ్ళు అన్నటువంటిది వాళ్ళకి చిరాకేస్తుంది. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడూ సంతృప్తి పడడు ఏ ప్రభుత్వంతోనైనా అన్నది మరోసారి నిరూపితమైంది. ఎంత పెట్టినా సరే ఇదివరకు అనేవాళ్ళు అనమాట, ఇంట్లో భార్య నేను ప్రభుత్వంలో ఉద్యోగిని సంతృప్తి పరచడం ఎవడు వల్ల కాదు, జీవితం అంతా అదే సరిపోతుంది, జ్ఞానం వచ్చేటప్పటికి అయిపోతుంది, చివరికి మనం వాళ్ళని మార్చడం కంటే మనమే వాళ్ళకి అనుగుణంగా మారిపోయి సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి అంటుంటారు. ఇంట్లో ప్రతి భర్త కూడా భార్యని నేను మచ్చిక చేసుకోగలను, భార్యకి అనుకూలంగా అదే భార్య నాకు అనుకూలంగా మార్చుకోగలను అనుకుంటాడట. చివరికి కొన్నాళ్ళు పోయాక భార్య ఎలా చెప్తే అట్లాగ వెంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, లేదా మాట్లాడకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం అనుకుంటాడట. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగ విషయంలోనైనా సరే ఈ జీవిత సత్యాలు అన్నమాట. అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటిది కూడా ఏంది అంటే, ఎవరున్నా ప్రభుత్వంలో అసంతృప్తి వస్తుంది. దానికి సాక్ష్యం ఇది. మీకు అద్భుతాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, దుర్మార్గాల నుంచి టీచర్లకు రక్షణ కల్పిస్తే మరి ఇప్పుడు ఎందుకు ఓటేయలేదు వాళ్ళు? అదే కదా అంటే ఇదే లెక్క. అది కూడా భారీ తేడా కదా అక్కడ జరిగింది కూడా. అది తేడా. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను గెలిచేసాడు ఆయన. ఒక రకంగా ఈ రఘువర్మ అనే వ్యక్తికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండుంటే ఆయనే లీడ్ లో ఉండేవారని కూడా ఒక ప్రచారం. అనవసరంగా రాజకీయ రంగు ఆయన